కాకినాడ రూరల్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షునిగా వేమగిరి రవికిరణ్ ఎన్నికయ్యారు. కాకినాడ రూరల్ కోవాడ గ్రామంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ నూతన కమిటీల ఎన్నిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా హాజరై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరిపాక వాసుదేవరావు మాదిగ అధ్యక్షతన గ్రామ మరియు మండల కమిటీల ఎన్నిక జరిగింది. ఎంఆర్పీఎస్ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన వేమగిరి రవికిరణ్ మండల కమిటీ మెంబర్లను పూలమాలలతో, వల్లూరి రాజాని గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సూరిపాక వాసుదేవరావు మీడియాతో మాట్లాడుతూ కృష్ణన్న ఆదేశాల మేరకు మండల కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుందని, ప్రతి గ్రామాన కులాల్లో చైతన్యం తీసుకురావాలనే నినాదంతో ముందుకు కొనసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పసుపులెట్టి చిన్నబాబు మాదిగ, ఎంఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగ, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తాతపూడి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సూరిపాక వాసుదేవరావు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఈనాటి ఈ మండల సమావేశంలో కృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రేపటి రోజున అనగా 7వ తారీఖు ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రతి గ్రామాన తెలియజేస్తూ ఈ కొత్త నూతన కమిటీ ద్వారా నడిపించాలని చెప్పి ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ సమాజంలో ఎంఆర్పీఎస్ సాధించినటువంటి అన్ని పథకాల గురించి కూడా వివరించాలి. ఆరోగ్యశ్రీ కావచ్చు, రేషన్ కోటా పెంపు కావచ్చు, వృద్ధులు వితంతువులు పెన్షన్ల విషయం గురించి కావచ్చు, ప్రమోషన్లో రిజర్వేషన్ అంశాల గురించి వివరించి ప్రతి మాదిగపల్లిలోనూ అన్ని కులాలను కలుపుకొని ఇన్ని రోజులు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని సహకరించినటువంటి అన్ని కులాలను కలుపుకొని జరిపించాలనేది కృష్ణ మాదిగ గారి ఆలోచన. రాబోయేటటువంటి రోజులలో ఈ సమాజంలో ఏవైతే స్వతంత్రం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్నాయో అన్ని అంశాల మీద సుదీర్ఘంగా పోరాటం చేయబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. జై భీమ్, జై మహాజన్, జై జగ్జీవన్, జై మాదిగ, జై మందా కృష్ణ మాదిగ. అవోగా 21వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్యవైశ్య యువతీ యువకులకు వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు జమ్మి సత్యం తెలిపారు. కాకినాడ సూర్యకళా మందిర్లో ఏర్పాటు చేసిన ఈ వేదికకు సుమారు 400 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని సంఘం స్టేట్ కమిటీ మెంబర్ మాధవరావు తెలిపారు. వైశ్య కుటుంబంలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఉన్నత స్థాయి చదువులకు ఆర్థిక సహకారం అందిస్తున్నామని, ఈ సంవత్సరం దాతల సహకారంతో సహాయం చేయడం జరిగిందన్నారు. ఆర్య వయస్సులు కష్టపడకుండా సంబంధాలు కుదిరించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న మాధవరావు, వంకాయల లక్ష్మణమూర్తి, సుజిత్ పాలేపు, రామకృష్ణ, పేరూరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కాకినాడలో యువగా వారు 21వ వధూవరుల పరిచయ వేదిక చేస్తున్నామండి. దీనికి ఒక అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి మాకు. ఇది ఈ రోజున 350 బయటలు వచ్చాయి, స్పాట్లో ఒక 50 వచ్చాయి, మొత్తం 400 బయటలు వచ్చాయండి. మేము ఇటువంటి వధూవర పరిచయ వేదికలు ఇది 21 అండి. 1978 నుంచి యువగా వారు కాకినాడలో వధూవర పరిచయ చేస్తున్నారు. దీనికి మేము ఒక టీం వర్క్ చేసుకుని మొత్తం అంతా కలుపుకుని మేము ఈ రోజు ఈ కార్యక్రమానికి దిగ్విజయం అవ్వడానికి చాలా కృషి చేసామండి. ఓకే. అవోగా సంస్థని 1968లో స్థాపించాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఉద్యోగస్తుల్ని, చదువుకున్న వాళ్ళని ఒక తాటి మీద తీసుకొచ్చి పేద విద్యార్థులకి సహాయం చేసి వాళ్ళు ఉన్నత స్థితిలో చూడాలి. ఎందుకంటే
ఒక పేద విద్యార్థికి చేసి చదువులో రాణించి ఉద్యోగం వచ్చిందంటే ఆ కుటుంబాన్ని మేము ఇంక చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ అబ్బాయి ఆ కుటుంబాన్ని చూసుకుంటాడు. ఆ ఉద్దేశంతో స్థాపించబడి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ స్కాలర్షిప్స్ అని మేము ప్రస్తుతం 25 మంది స్టూడెంట్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం. సంవత్సరానికి ₹1,00,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళందరినీ ఏరి కూరి మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళకి ఫుడ్డు, వైఫై, బోర్డింగు, లాడ్జింగు అన్నీ ఫ్రీగా ఇచ్చి చదువుకోవడానికి తోడ్పడుతున్నాం. ఇలా చదువుకుని మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ అయ్యారు, విప్రోలో హెచ్ఆర్లో ఉన్నారు, రామచంద్రపురం విఎస్ఆర్ కాలేజీలో లెక్చరర్స్ కింద ఉన్నారు, ఇస్రోలో సైంటిస్టుల కింద ఉన్నారు. ఇలా రకరకాల ఉన్నత పదవుల్లో దీంట్లో ఉన్నారు. దీనన్నింటికీ కారణం అవోగ సంస్థని గర్వకారణంగా చెప్తున్నాం. ఈ పరిచయ వేదిక 21వ పరిచయ వేదిక చేస్తున్న అవోగ వాళ్ళం ఇంతకుముందు కండక్ట్ చేసిన 8 సంబంధాలు స్పాట్లో కుదిరాయండి. అదేవిధంగా ఈ కాకినాడ దిగ్విజయం చేయడం కారణం దాతల సహకారమే. కాకినాడలో ప్రజలంతా చాలా ముందుకు వచ్చి బాగా మాకు అన్ని విధాలా సహాయం చేయబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడలో అత్యాధునిక సాంకేతిక నూతన పరిజ్ఞానంతో రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను 50 బిల్డింగ్ సెంటర్ పేరాస్పేటలో ప్రారంభించడం జరిగిందని డాక్టర్ అలేఖ్య, డాక్టర్ నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అలేఖ్య, డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో నూతన పరిజ్ఞానంతో మిషనరీని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు అందుబాటులో సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఎక్స్రేలో కొత్త రకం స్కానింగ్ ద్వారా తీయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఎవరైనా 7:30 నుంచి మనకు వస్తే 8:30 ఇంటికి వెళ్తాను. పడుకోవచ్చు మళ్ళీ సండే నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ నాగభూషణం. ఈరోజు మేము రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేర్రాజుపేట కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఓపెన్ చేసుకున్నామండి. మన డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని మిషన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన మిషన్స్ అండి. మెయిన్గా మనకి ప్రెగ్నెన్సీ స్కాన్లు, యాంటీనాటల్ స్కాన్స్, లివర్ ఫ్యాట్ క్వాంటిఫికేషన్, ఇవన్నీ చాలా బాగా ఏ టెక్నాలజీతో కూడుకున్న సాఫ్ట్వేర్లతో రిపోర్టింగ్ ఉంటుందండి. మొత్తం అంతా చాలా బాగుంటుందండి రిపోర్టింగ్ అది. అలాగే బ్లడ్ టెస్ట్, అన్ని రకాల బ్లడ్ టెస్ట్లో కూడా ఎంతో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనం చేస్తాం ఇక్కడ. అలాగే మన దగ్గర ఎక్స్రే కూడా ఉందండి. ఎక్స్రే విత్ స్కానోగ్రామ్ అంటాం మామూలుగా. ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయించుకునే ముందు ఆ స్కానోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన దగ్గర అవుతుంది. సో ఈ అవకాశం ప్రజలందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు డాక్టర్ అలేఖ్య, రేడియాలజిస్ట్ని. ఈరోజు రాధాకృష్ణ డయాగ్నోస్టిక్ సెంటర్ పేరాజుపేట ఆర్టీసీ కాంప్లెక్స్ కాకినాడ దగ్గర డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ చేశాము. ఇందులో ఆధునికమైన అల్ట్రాసౌండ్ మిషన్ రిజోనా I9 ఎలైట్ ఫస్ట్ ఇన్ కాకినాడ అండి. నెక్స్ట్ డిజిటల్ ఎక్స్రే మిషన్ విత్ స్కానోగ్రామ్, అన్ని రకమైన అడ్వాన్స్డ్ పరికరాలతో ఉన్న ల్యాబ్ ఓపెన్ చేశాము. అల్ట్రాసౌండ్లో అన్ని రకమైన ఏఏ ఫీచర్స్తో కూడిన 3D 4D అల్ట్రాసౌండ్, లివర్ ఫ్యాట్ క్వాంటిఫికేషన్, లివర్ హోల్ బాడీ ఎలాస్టోగ్రఫీ, ఫీటల్ స్కాన్స్, అన్ని రకమైన ఏఏ ఫీచర్స్తో ఉన్న అల్ట్రాసౌండ్. నెక్స్ట్ డిజిటల్ ఎక్స్రే విత్ స్కానోగ్రామ్ అండి. అండ్ అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్న ల్యాబొరేటరీ
with fully automated biochemistry analyzer and 5-part hematology analyzer. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.